హిందూ మతంలో కుంభమేళాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కుంభమేళా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు నిర్వహించబడుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా నిర్వహిస్తారు. 2025లో ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా నిర్వహించనున్నారు. ఇది కాకుండా హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో కుంభమేళా నిర్వహిస్తారు. 2025లో జరిగే మహా కుంభమేళా జనవరి 13 నుండి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సంవత్సరం మహాకుంభం మొదటి రోజున సిద్ధియోగం ఏర్పడటం చాలా యాదృచ్ఛికంగా జరుగుతోంది. మహాకుంభమేళా హిందూ మతంలో వచ్చే అతిపెద్ద పండుగ. జాతర ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. ये चैनर का एड्रेस दिया, हम इधर आए और इधर आके हमने अपना यात्रा करके और हम उधर से प्रयागराज की परिक्रमा करनी है। हमको प्रयागराज इलाहाबाद की परिक्रमा करनी है। महाकुंभ मेला है जिसमें సముద్ర మదనం సమయంలో అమృతం కుండ కోసం దేవతలు రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అమృతాన్ని పొందాలనే పోరాటంలో భూమిపై 4 ప్రదేశాల్లో ప్రయాగరాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ వద్ద కొన్ని అమృతపు బిందువులు పడ్డాయని పురాణాలు చెబుతున్నందున ఈ ప్రదేశాలను పవిత్రంగా పరిగణిస్తారు. అందుకే ఈ ప్రదేశాలలో మాత్రమే కుంభమేళా నిర్వహిస్తారు. గ్రహాల కదలిక కూడా కుంభమేళా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దేవగురువు బృహస్పతి వృషభ రాశిలో, గ్రహాల రాజు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది. గురు, సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా నిర్వహిస్తారు. సూర్యుడు మేషరాశిలో, బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు, చంద్రుడి స్థానాల ఆధారంగా కుంభమేళా తేదీలు నిర్ణయించడం జరుగుతుంది. కుంభమేళా సందర్భంగా వేలాది మంది భక్తులు పుణ్యస్థానం ఆచరించేందుకు వస్తారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం దేశంలోని అనేక ప్రదేశాల నుంచి సాధువులు కుంభమేళలో పుణ్యస్థానం ఆచరించడానికి ఇప్పటికే బయలుదేరారు. రాజస్థాన్ నుంచి అనేక మంది సాధువులు హరిద్వార్లో కుంభమేళంకు వెళ్లేందుకు కాలినడకన బయలుదేరారు. దారి పొడవునా హిందూ ధర్మ ప్రచారం చేస్తూ ప్రయాణం సాగిస్తున్నారు. 140 కోట్ల భారతదేశంలో హిందువులను విచ్ఛిన్నం చేయడానికి అనేక శక్తులు వందల సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసినప్పటికీ ఏకతాటిపై నిలిచిన హిందూ బంధువులు తమ ధర్మ పరిరక్షణకు నడుం బిగించి కంకణబద్దులై హిందూ ధర్మ మతాన్ని కాపాడుకుంటున్నారు.